సాధారణంగా సౌదీ అరేబియా అంటే భరించలేని ఎండలు, ఇసుక దిబ్బలు, విపరీతమైన డెజర్ట్ ఏరియా ఇదంతా గుర్తొస్తూ ఉంటుంది. క్యామెల్స్, డెజర్ట్ ఇదంతా. అయితే ప్రత్యేకంగా ఈసారి సౌదీ అరేబియాలో అనేక ప్రావిన్సుల్లో మంచుపాతం కురిపిస్తుంది. మంచుతో పాటు వర్షం కూడా విపరీతంగా పడుతుందన్నమాట. ఏదైతే నార్థన్ హెమిస్ఫియర్లో కోల్డ్ ఎయిర్ మాస్ వల్ల సౌదీ అరేబియాకి విపరీతమైన చల్లదనం మంచు వచ్చేసాయంట. చాలా ప్రావిన్సెస్, తబుక్ కావచ్చు, ఆల్ ఉలా కావచ్చు, హెయిల్ ప్రావిన్స్ కావచ్చు, ఇలా అనేక ప్రావిన్సెస్లో సౌదీ అరేబియాలో ఇప్పుడు అద్భుతమైన కనువిందు చేసే మంచు కురవటం కనిపిస్తుంది. అంతేకాదు చాలా చోట్ల 0 degrees నుంచి -degrees టెంపరేచర్ రాత్రిపూట ఉంటుందంట. సౌదీ అరేబియా డెజర్ట్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వింటర్ వండర్లాండ్ లా తయారైంది. చాలా మంది టూరిస్టులు ఇప్పుడు సౌదీ అరేబియా వెళ్ళటానికి కూడా ఇష్టపడుతున్నారంట. ఏదైతే సౌదీ అరేబియాలో నార్థన్ రీజియన్ ఉందో, అంటే ఉత్తరాది ప్రాంతాలు ఉన్నాయో, వీటిలో విపరీతంగా స్నోఫాల్ అంట. గత 30 సంవత్సరాలుగా కనీ విని ఎరగనంత స్నోఫాల్ అనేది సౌదీలో ఇప్పుడు కనిపిస్తుంది. సౌదీలో తబుక్, ఆలులా, హెయిల్, జబల్ ఆల్ లాజ్ ఇలా రకరకాల ప్రాంతాల్లో హెవీ స్నోఫాల్ అనేది కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే -4 degrees కూడా టెంపరేచర్ వెళ్ళిపోయిందంట. ఈ రేర్ వెదర్ ఫినామినా వల్ల సౌదీ అరేబియాకి చాలా మంది టూరిస్టులు అట్రాక్ట్ అవుతున్నారు. స్నోఫాల్ ఇన్ ద డెజర్ట్, మొత్తం ఒక ఎడారి ప్రాంతంలో ఒక మంచు దుప్పటి కప్పేసినట్టు చాలా మందికి ఇది కనువిందు చేస్తుందంట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్నోఫాల్ అనేది ఇప్పుడు అక్కడున్న టూరిస్టులను కానీ ప్రజలను కానీ అబ్బురపరుస్తుందంట.